భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ నంబర్ 1, భారతీయ జనతా పార్టీ ఎక్కడో ఉండేది. కాంగ్రెస్‌కి 430 సీట్లున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ 2 సీట్లకి పరిమితమైనటువంటి రోజు. అలాంటిది ఇవాళ రివర్స్ అయిపోయినటువంటి సిట్యుయేషన్. అయితే మళ్ళీ బీజేపీ ఇంతవరకు 400 దాటి ఎప్పుడు రాలేదు గానీ 303 దాకా గూడా వచ్చింది. అయితే రాజీవ్ గాంధీ మరణం తర్వాత నుంచి సంకీర్ణ ప్రభుత్వాలే ప్రారంభమైనయి. నాడు వేరే పార్టీలని చీల్చి పివి నరసింహారావు ప్రభుత్వం ఏర్పాటు చేసుకొచ్చారు. అంటే ఒక రకమైన అనధికారిక సంకీర్ణం. ఆ తర్వాత నుంచి వచ్చినయన్నీ సంకీర్ణాలే. యునైటెడ్ ఫ్రంట్లు, నేషనల్ ఫ్రంట్లు, ఎన్‌డీఏలు, ఆహ్, యూపీఏలు, మళ్ళీ ఎన్‌డీఏ ఇవన్నీ కూడా. అయితే క్రమంగా కాంగ్రెస్ బలహీనపడతా వచ్చింది. ఇవాళ దేశంలో 3 రాష్ట్రాల్లో అధికారం ఉంది. హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, అట్లాగే కర్ణాటక, తెలంగాణ 3. భారతీయ జనతా పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యక్ష పోరాటం అన్నటువంటిది